రక్షణ రంగంలో సరికొత్త విప్లవం. దేశీయంగా సిద్ధమైన తొలి 350 kgf క్లాస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్. నమస్కారం, వెల్కమ్ టు ఈటీవీ స్పెషల్ ఎక్స్ప్లెయినర్స్. భారత రక్షణ పరిశోధన చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. క్షిపణులు, మానవరహిత వైమానిక వ్యవస్థలు, యుఏవీల్లో స్వదేశీ ముద్ర దిశగా అత్యంత కీలకమైన ముందడుగు పడింది. అందుకు కావలసిన 350 kgf థ్రస్ట్ క్లాస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ను మన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. నిజానికి ఇది కేవలం ఒక ఇంజన్ కాదు. దశాబ్దాలుగా విదేశీ ప్రపల్షన్ సిస్టమ్స్ పై ఆధారపడుతున్న భారతదేశాన్ని రక్షణ సాంకేతికతలో వ్యూహాత్మక స్వావలంబన దిశగా తీసుకువెళ్లే అపూర్వ విజయం. మరి ఈ ఇంజన్ ప్రత్యేకతలు ఏమిటి? దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇది ఎలా మార్చబోతోంది? ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సాధారణ యుద్ధ విమానాల్లో వాడే జెట్ ఇంజన్లు వేల గంటల పాటు మళ్లీ అనేక సార్లు వాడేందుకు వీలుగా రూపొందిస్తారు. కానీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ అందుకు పూర్తి విరుద్ధం. ఇది కేవలం ఒకే మిషన్ కోసం తయారు చేసే సింగిల్ యూజ్ గ్యాస్ టర్బైన్ ఇంజన్. అత్యంత వేగంగా నిర్దిష్ట సమయం పాటు క్షిపణిని లేదా డ్రోన్ను ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది. దీని ప్రధాన లక్ష్యం సుదూరాలు ప్రయాణించే క్రూయిజ్ క్షిపణులు, లో టైరింగ్ మ్యూనిషన్స్ అంటే ఆత్మాహుతి మిషన్లు, డ్రోన్లకు కూడా అంతరాయాలు లేని మెరుపు వేగాన్ని అందించడం. ఈ ఇంజన్ పరిమాణంలో చాలా చిన్నది, బరువులో తేలికైనది. అయితే తక్కువ బరువుతో రూపుదిద్దుకున్నప్పటికీ ఆశ్చర్యపరిచే థ్రస్ట్ టు వెయిట్ రేషియో దీని సొంతం. ఇలాంటి సూపర్ ఫీచర్ అంటే థ్రస్ట్ టు వెయిట్ రేషియో వల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం, అది కూడా అత్యంత వేగంతో ప్రయాణించే సౌలభ్యం లభిస్తుంది. ఇంజన్ చిన్నది, బరువు తక్కువ అంటే ఇదేమీ ఆషామాషిగా రూపుదిద్దుకున్న చిన్న మోటార్ లాంటిది కాదు. ఎన్నో సంక్లిష్టతలు, సవాళ్లు దాటి పరిశోధకులు ఈ ఇంజన్కు ప్రాణం పోశారు. ఇలాంటి ఇంజన్ అభివృద్ధిలో ప్రధాన సవాళ్లు ఏమిటి అంటే 1000 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలను తట్టుకునే సూపర్ అలాయ్స్, అత్యంత ఖచ్చితత్వంతో తయారయ్యే టర్బైన్ బ్లేడ్లు, మైక్రాన్ స్థాయి ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, అధిక వేగంతో తిరిగే రోటర్ సమతుల్యత, సమర్థవంతమైన దహన వ్యవస్థ. దీని వెనుక ఉన్న ప్రాథమిక సాంకేతిక సూత్రాలు దశాబ్దాల నాటివే అయినప్పటికీ వాటిని అత్యంత ఖచ్చితత్వంతో అమలు చేయగల సామర్థ్యమే అసలు సవాలు. అందుకే ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఆ టెక్నాలజీలో లీడర్షిప్ స్థానంలో ఉన్నాయి. అందుకే దీన్ని అత్యంత వ్యూహాత్మక సాంకేతికతగా భావిస్తారు. భారతదేశం స్వదేశీ జెట్ ఇంజిన్ తయారీ కోసం 3-4 దశాబ్దాలుగా నిరంతరం శ్రమిస్తోంది. రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి టెక్నాలజీ బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదు. పైగా క్షిపణి సాంకేతికతలపై అంతర్జాతీయ ఆంక్షల వల్ల గతంలో భారత్ తీవ్ర ఇబ్బందులు పడింది. అలాంటి పరిస్థితుల నుంచి ల్యాబొరేటరీ పరిశోధనలకే పరిమితం కాకుండా ప్రైవేటు పరిశ్రమను భాగస్వామ్యం చేసి గత కొన్నేళ్లుగా సాగించిన పట్టుదలకు ప్రతిరూపమే ఈ 350 kgల థ్రస్ట్ క్లాస్ ఇంజన్ విజయం. ఇక్కడే చాలామందికి మిషన్ కావేరీ ఇంజన్ గుర్తుకు రావచ్చు. అదేమైంది అనే సందేహం కలగొచ్చు. కావేరీ ఇంజన్ ప్రాజెక్టు 1989లో ప్రారంభమైంది. దీని లక్ష్యం భారత తేలికపాటి యుద్ధ విమానం తేజస్కు స్వదేశీ ఇంజన్ తయారు చేయటం. కానీ అక్కడ గట్టి సవాళ్లే ఎదురయ్యాయి. అవసరమైనంత థ్రస్ట్ సాధించలేకపోవడం, బరువు ఎక్కువగా ఉండటం, విశ్వసనీయత, పనితీరు ప్రమాణాలు చేరుకోకపోవడం, ఇలా ఎన్నో. దీంతో తేజస్లో అమెరికాకు చెందిన GE-F404 తరువాత GE-F414 ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. అయితే కావేరీ ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని చెప్పడం కూడా సరైంది కాదు. కావేరీ ప్రాజెక్టు ద్వారా GTRE శాస్త్రవేత్తలకి గ్యాస్ టర్బైన్ సాంకేతికతలో అమూల్యమైన అనుభవం వచ్చింది.
ఆ అనుభవమే ఇప్పుడు చిన్న టర్బోజెట్ ఇంజన్లు, డ్రోన్ ఇంజన్లు, ఇతర ప్రపల్షన్ వ్యవస్థల అభివృద్ధికి ఉపయోగపడుతోంది. ఈ 350 కేజీఎఫ్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ను నేరుగా తేజస్ యుద్ధ విమానంలో అమర్చలేం. కారణం, తేజస్కు అవసరమయ్యే ఇంజన్ సామర్థ్యం దీనికంటే చాలా ఎక్కువ. కానీ ఈ ఇంజన్ అభివృద్ధి ద్వారా భారత్కు లభించే ప్రయోజనాలు ఇప్పటికే చెప్పుకున్నాం. వాటికి కొన్ని అడిషన్స్ కూడా ఉన్నాయి. హై టెంపరేచర్ సూపర్ అలాయ్స్ తయారీ నైపుణ్యం, టర్బైన్ బ్లేడ్ డిజైన్, ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్యాస్ టర్బైన్ పరీక్షలు, ధృవీకరణ సామర్థ్యం, ఇవన్నీ దేశీయంగానే జరగడం వల్ల స్వదేశీ డిఫెన్స్ సప్లై చైన్ ఊహించని రీతిలో బలోపేతమవుతుంది. ఒక్కో అవసరానికి ఒక్కో దేశాన్ని అడగాల్సిన అవసరం ఉండదు. ఇది భవిష్యత్తులో కావేరీ డెరివేటివ్స్, ఏఎంసీఏ వంటి 5వ తరం యుద్ధ విమానాల ఇంజన్ అభివృద్ధికి తిరుగులేని పునాది. ఈ ఒక్క ఇంజన్ విజయవంతం కావడం వల్ల భారత సైన్యానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారీ ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, క్షిపణుల రేంజ్ పెంపు. సాలిడ్ రాకెట్ మోటార్లతో పోలిస్తే ఈ టర్బోజెట్ ఇంజన్లు క్షిపణులు, డ్రోన్లు ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తాయి. ఆయుధాల తయారీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఇలాంటి థ్రస్ట్ క్లాస్ అవసరమయ్యే లక్ష్య డ్రోన్లు, కొన్ని యుఏవీలు, క్రూయిజ్ క్షిపణుల కోసం విదేశీ ఇంజన్లపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. మన స్వదేశీ నావల్ యాంటీ షిప్ మిజైల్స్, క్రూయిజ్ క్షిపణులు, మీడియం రేంజ్ యాంటీ డ్రోన్ వ్యవస్థలు, అభ్యాస్ వంటి హై స్పీడ్ వైమానిక లక్ష్య వ్యవస్థలకు ఎంతో మేలు జరుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి భారం తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విదేశీ సరఫరాపై ఆధారపడకుండా అవసరానికి అనుగుణంగా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఈ మెగా ప్రాజెక్టు విజయం పూర్తిగా విజయవంతమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీకు నిదర్శనం. ఇక్కడ మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం డిఆర్డీఓకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జీటీఆర్ఈ గురించి. బెంగళూరుకు చెందిన ఈ రక్షణ రంగ ప్రతిష్టాత్మక పరిశోధనశాల ఈ ఇంజన్ రూపకల్పన, పనితీరు ప్రమాణాలు, కీలక సాంకేతిక రూపురేఖలను అభివృద్ధి చేసింది. హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టులో గేమ్ చేంజర్. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఇచ్చిన డిజైన్ ఆధారంగా అత్యాధునిక తయారీ పద్ధతులతో కేవలం 24 నెలల స్వల్ప వ్యవధిలోనే ఇంజన్ భాగాలను నిర్మించి అసెంబుల్ చేసింది. రక్షణ శాఖలోని డిఆర్డీఓ, ఏరోనాటికల్ సిస్టమ్స్, జీటీఆర్ఈ విభాగాల శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షించి విజయవంతంగా పూర్తి చేయించింది. ఇది సంగతి. భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు, యుద్ధ విమాన ఇంజన్ల అభివృద్ధికి ఇదే సాంకేతిక పునాదిగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే క్షిపణి శరీరాన్ని తయారు చేయటం ఒక విషయం, దానికి గుండె లాంటి ప్రపల్షన్ వ్యవస్థను స్వదేశీగా అభివృద్ధి చేయటం మరో విషయం. ఆ రెండో దశలోకి భారత్ ఇప్పుడు అడుగుపెట్టిందనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే దేశీయంగా సిద్ధమైన తొలి 350 కేజీఎఫ్ క్లాస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ విజయంతో భారత్ రక్షణ రంగంలో కేవలం ఆయుధాలు అసెంబుల్ చేసే దేశం అనే స్థాయి నుంచి సొంతంగా ప్రపల్షన్ ఇంజన్లు తయారు చేసే సాంకేతిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది.